BKS తెలుగు న్యూస్. హుజురాబాద్లో మళ్లీ మెరిపించిన గంగిరెద్దు ఆటలు, సంప్రదాయానికి పునర్జీవం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా రోజుల తర్వాత గంగిరెద్దు ఆటలు మళ్లీ దర్శనమిచ్చాయి. ఒకప్పుడు ప్రతి సంక్రాంతి పండుగలో గ్రామాలన్నీ గంగిరెద్దుల సందడితో కళకళలాడేవి. కానీ కాలక్రమేణా ఈ సంప్రదాయం క్రమంగా కనుమరుగైపోయింది. తాజాగా మళ్లీ గంగిరెద్దు కళాకారులు హుజురాబాద్ పరిసర ప్రాంతాల గ్రామాల్లోకి రావడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. అలంకరించిన ఎద్దుతో కళాకారుడు సంప్రదాయ దుస్తుల్లో ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడి, ఆశీర్వచనాలు అందించడం స్థానికులను ఆకట్టుకుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ఆటను ఆసక్తిగా వీక్షించారు. ముఖ్యంగా వృద్ధులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందించారు. గంగిరెద్దు ఆటలు కేవలం వినోదం మాత్రమే కాకుండా గ్రామీణ సంస్కృతికి ప్రతీక. అయితే ఆధునిక జీవనశైలి, టెక్నాలజీ ప్రభావంతో ఈ కళకు ఆదరణ తగ్గి, కళాకారులు జీవనోపాధి కోసం ఇతర వృత్తుల వైపు మళ్లిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో హుజురాబాద్ ప్రాంతంలో మళ్లీ గంగిరెద్దు ఆటలు కనిపించడం విశేషం. స్థానికులు ఈ కళను ప్రోత్సహించాలని, ప్రభుత్వాలు కూడా కళాకారులకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. అంతరించిపోతున్న గంగిరెద్దు ఆటలకు మళ్లీ జీవం పోసే దిశగా ఈ పరిణామం ఒక మంచి ప్రారంభమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదేనని వారు పేర్కొంటున్నారు. మేడం జనవతి ఫోటో తీసుకుంటాడు. నమస్కారం చేయి వాళ్ళ శివ చల్లగుండి మళ్ళీ అత్త చల్లగుండి మేడం. ఇంకో చేతి పెట్ట శివ ఆశయ్ పెట్టు. వాళ్ళ శివ చల్లగుండాలి మేడం. నమస్కారం చల్లగుండి వాళ్ళ శివ